ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత్రం మాట్లాడుతున్నాను. ఈ అమ్మవారు గత 41 సంవత్సరం నుంచి అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అమ్మవారు అన్ని మహిమలన్నీ చూపించుకుంటూ అందరికీ కోరికలు తీరుస్తూ అనుకూలంగా చేస్తూ అమ్మవారు భక్తులందరినీ చూసుకుంటున్నారు. గత 41 సంవత్సరం నుంచి హోళికా పౌర్ణమి అనేది రోజున అమ్మవారు పుట్టినరోజుగా చేసుకుంటున్నాము. 41 సంవత్సరం క్రిందట నుంచి ఆ కార్యక్రమము హోళీ పౌర్ణమి రోజున అన్న సంతర్పణ చేస్తూ అన్నప్రసాదాలను వితరణ చేస్తూ అమ్మవారి స్థానం దగ్గర హోళీ పౌర్ణమి రోజున కార్యక్రమాలు జరుగుతున్నాయి. పౌర్ణమికి అమావాస్యకి అమ్మవారికి పూజలు అనేవి జరగటం అనేది జరుగుతుంది. ప్రతినిత్యము పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అందరు భక్తులు ప్రత్యేక పూజలుగా పౌర్ణమి రోజున అమావాస్య రోజున వారి కోరికలు తీరేందుకు పూజలు చేసుకొని వెళుతూ ఉంటారు. ఈ స్థానంలో గత 41 సంవత్సరం నుంచి జరుగుతున్నది. ఇదే ఇంట్లో ఉంటూ ఈ స్థానంలోనే ఉంటూ ఈ 41 సంవత్సరాలు జరిగింది. ఇక అమ్మవారికి స్థానం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ జనం సందోహానికి మనకి సంపూర్ణంగా సరిపోవట్లేదు కనుక ఈ స్థానం ఉన్న అమ్మవారు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ భక్తులందరికీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాతని కోరుతూ పూజలు సేవిస్తున్నాము. గత 41 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు మహిమల్ని ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గవి, అద్భుతమైనవి. సంతానం లేని వాళ్ళకి కానీ, వివాహం కాని వాళ్ళకి కానీ, మరీ ముఖ్యంగా ఆరోగ్యరీత్యా అనుకూలత లేని వాళ్ళకి కూడా అమ్మవారు చేస్తుంది. కొంచెం అమ్మవారి చేతి నుంచి నీళ్లు మంత్రించి తీసుకొని ఆరోగ్యం బాగుపడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారందరూ అమ్మవారికి సేవ చేసుకొని అమ్మవారిని పూజించుకుంటున్నారు. కనుక శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారు వచ్చాము. మా అమ్మాయి ఆరోగ్య ప్రకారంగా బాగోలేదని వచ్చాము. ఇప్పుడు మా అమ్మాయికి ఆరోగ్యంగా ఉంది. అందువల్ల ఆ అమ్మవారి కాడికి మేము వచ్చాము. అది విజయవాడ 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారిని నమ్ముకుంటే పొంగు బంగారమే కాపాడుతుంది. నా పేరు మాధవి అండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. 5 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. బాగా చదువుకోవాలి, జాబ్ రావాలని వస్తున్నాము. లక్ష్మి 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. అమ్మవారికి వచ్చినాక పర్వాలేదు, మాకు అనుకున్న కోరిక నెరవేరాలని ఇట్లా అనుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళాను అమ్మవారి దేవాలయం.